హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో నిమ్మకాయ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా తేలికండి. ఈ ఎండాకాలం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడు నిమ్మరసాన్ని ప్రిఫర్ చేస్తారు. కాకపోతే నిమ్మరసం ప్రిపేర్ చేయడం కొంచెం టైం పడుతుంది. పంచదార అది కరగదు కాబట్టి త్వరగా. సో మీరు అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయ షర్బత్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం చకచక వాళ్ళకి ఈ రసాన్ని కలిపివ్వచ్చు. దీన్ని నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు, సోడాలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. మనకి ఏదన్నా నీరసంగా అనిపించినప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు ఈ రసాన్ని మనం చకచక కలుపుకొని తీసుకోవచ్చు అనమాట. సో మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి పంచదార తీసుకోండి. మీరు ఎంత నిమ్మరసం అయితే పిండుకుంటారో దానికి 3 వంతులు పంచదార తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు నిమ్మరసానికి 3 గ్లాసులు పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గిన్నెతో నిమ్మరసం ఫుల్గా తీసుకుంటాను, అందుకని చెప్పి 3 గ్లాసులు పంచదార వేసుకున్నాను. సో ఇప్పుడు 3 గ్లాసుల పంచదారకి 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలన్నమాట. నిమ్మరసాన్ని ముందే తీసుకొని పెట్టుకుంటే మనకి చేదైపోతుందండి. సో పాకం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం నిమ్మరసాన్ని తీసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని పంచదార అంతా కరిగేంత వరకు ఉంచుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు తీసుకున్న పంచదార క్వాంటిటీని బట్టి ఉంటుందండి. తక్కువ పంచదార అయితే మనకి కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. ఎక్కువ అయితే కనుక కొంచెం ఎక్కువసేపు పెట్టాలి. జనరల్గా మీరు గులాబ్ జామున్ చేసుకుంటారు కదా, గులాబ్ జామున్ పాకం ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇది మరీ స్టిక్కీగా ఉండవసరం లేదండి, అలాగని గట్టిగా కూడా ఉండవసరం లేదు. కొంచెం మనకి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఈ పాకం అంతా చల్లారిపోవాలి. మనకి పాకం వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం పోసుకుంటే కనుక చేదు వచ్చేస్తుందండి. పాకం అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకుందాము. మనకి మరీ స్టిక్కీ కన్సిస్టెన్సీ కూడా అవసరం లేదు. చూడండి, కొంచెం మనకి ఈ పాకం చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు మనము నిమ్మకాయలని కట్ చేసుకొని వీటి నుంచి రసం తీసుకోవాలి. మనము నిమ్మకాయ రసం తీసుకున్న తర్వాత పాకం పట్టుకొని అది చల్లారేంత వరకు వెయిట్ చేస్తే మన నిమ్మకాయ రసం అనేది చేదైపోతుందండి. అందుకని చెప్పి నేను ముందు మీకు నిమ్మరసం చూపించలేదు. సో పాకం అంతా పట్టుకున్న తర్వాత చివరిలో నిమ్మకాయలు పిండుకొని కలుపుకోండి. పాకం కూడా మనకి చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే కలుపుకోండి, ఓకేనా? సో నేను దీంతో 3 కొలతలు పంచదార తీసుకున్నాను కదా, సో 3కి ఒక కొలత నిమ్మరసం పోసుకోవాలన్నమాట. పోసుకొని ఒక 5 నిమిషాలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పాకం మనం ఫ్రిడ్జ్లో 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనకి బయట నుంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ బదులు ఇది ఇస్తే హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి దాహం కూడా తీరినట్టు ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి చూశారు కదా, చాలా సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడం. ఎండాకాలం చాలా హెల్తీ కూడా, డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఈ రసాన్ని ఒక గ్లాస్లోకి 1 స్పూన్ తీసుకొని ఒక గరిటె వేసుకోండి. సో ఈ తీపిని తగ్గట్టు అందులో నార్మల్ వాటర్ని కలుపుకోండి. ఎక్కువగా జనరల్గా ఫ్రిడ్జ్లో వాటర్ ప్రిఫర్ చేయొద్దండి. ఎక్కువ తీసుకుంటే కనుక నార్మల్ వాటర్, కుండలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తీసుకుంటే మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఇందులో మీరు కావాలంటే సోడా కూడా కలుపుకోవచ్చు, లేదంటే నానబెట్టిన సబ్జా విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సో మరి చూశారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.